గతసారి మనం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాం, గుర్తుందా? జ్ఞానం, కర్మ, కర్త, ఈ మూడు ఒకదానితో ఒకటి ఎలా కలిసి ఉంటాయో. అవునమ్మా, అహంకారం లేకుండా పనిచేయడం గురించి మాట్లాడాం. నాన్న చెప్పారు కదా, పనిచేసేవాడు ఎలా ఉన్నాడో అనేది చాలా ముఖ్యమని. అవును మీరా, ఇప్పుడు కృష్ణుడు మరింత లోతుగా వెళ్తున్నాడు. జ్ఞానం కూడా అన్ని రకాలుగా ఉంటుందా అని చూపిస్తున్నాడు. అంటే మనమం ఏం చూస్తున్నాం, ఎలా చూస్తున్నాం అనేది కూడా మన పనులను మారుస్తుందని. జ్ఞానం కూడా రకాలుగా ఉంటుందా నాన్న? అదే కృష్ణుడు ఇప్పుడు చెప్పబోతున్నాడు. అమ్మ చదివితే వినండి. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం నానం విద్ధి రాజసం. కృష్ణుడు చెప్తున్నాడు, ప్రతి జీవిలో ఒక్కో రకమైన ప్రత్యేకత ఉందని, అందరూ వేరువేరుగా ఉంటారని మాత్రమే చూసే జ్ఞానం అది రాజస జ్ఞానం. అంటే వేర్పాటు మాత్రమే కనిపించే చూపు. అమ్మా, వేర్పాటు చూడ్డం తప్ప అందరూ వేరుగా ఉంటారు కదా నిజంగా? నిజమే ఆరవ్, అందరూ వేరుగా కనిపిస్తారు, కానీ ఆ వేర్పాటే అంతిమ సత్యం అని నమ్మడం అది సమస్య. అందులో ఉన్న ఒకే ప్రాణం, ఒకే తత్వం కనిపించకపోవడం అది రాజస జ్ఞానం. అంటే అమ్మా, మనం చూసే తీరు తప్పుగా ఉంటే జ్ఞానం కూడా తప్పుగా అవుతుందా? అదే మీరా, చాలా బాగా అడిగావు. ఒక పజిల్ ఉందనుకో, నువ్వు ఒక్క పీస్ మాత్రమే చూస్తే ఆ పీస్ అర్థమవుతుంది, కాని మొత్తం పిక్చర్ కనిపించదు. అన్ని పీసులు కలిపి చూసినప్పుడే అసలు అర్థం తెలుస్తుంది. ఓ, అంటే మనం మొత్తం చూడాలి, ఒక్క భాగం మాత్రమే చూడకూడదు. సరిగ్గా, ఇందుకే కృష్ణుడు చెప్తున్నాడు, కలిపే జ్ఞానం కావాలి, వేరు చేసే జ్ఞానం కాదాదు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. యత్తు కృత్స్న వదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పంచ తత్తామసముదాహృతం. ఇప్పుడు కృష్ణుడు తామస జ్ఞానం గురించి చెప్తున్నాడు. ఒక్క పనిని, ఒక్క విషయాన్ని మాత్రమే పట్టుకుని అదే సర్వస్వం అని నమ్మి ఎందుకు చేస్తున్నావ్ అని కూడా ఆలోచించకుండా ఉండే జ్ఞానం అది తామస జ్ఞానం. అంటే అమ్మా, ఒక్క విషయమే చూడటం చాలా తప్ప? తప్పు కాదు ఆరవ్, కానీ అది సరిపోదు. ఎందుకు చేస్తున్నావ్, మిగతా వాళ్లకు ఏమవుతుంది, ఇవి కూడా చూడకపోతే ఆ జ్ఞానం చాలా చిన్నది అవుతుంది. నాన్నా, ఇది కొంచెం భయంగా ఉంది. మనం తెలియకుండా ఇలా చేస్తున్నామా అని అనిపిస్తుంది. భయపడకు మీరా, కృష్ణుడు ఇవి చెప్పడం వల్ల మనకు అర్థమవుతుంది, మనం ఎలా చూస్తున్నాం అని గమనించుకోవచ్చు. ఇందుకే ఈ జ్ఞానం ముఖ్యం. విభజించే చూపు కాదు, కలిపే చూపు కావాలి. ఇప్పుడు చూడండి, కృష్ణుడు కర్మ గురించి మాట్లాడుతున్నాడు. ముందు సాత్విక కర్మ చెప్తున్నాడు. నియతం సంగరహితమరాగ ద్వేషతః కృతం అఫల ప్రేప్సున కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. ఏ పని అయినా ఇష్టం లేదా అయిష్టం లేకుండా, ఫలితం కావాలని ఆశించకుండా, ఏ అటాచ్మెంట్ లేకుండా చేస్తే అది సాత్విక కర్మ. అంటే పని కోసం చేయడం. అమ్మా, ఫలితం ఆశించకుండా ఎలా పని చేయగలం? నేను క్రికెట్ ఆడినప్పుడు గెలవాలని ఉంటుంది కదా. ఆరవ్, గెలవాలని అనుకోవడం తప్పు కాదు, కాని గెలుపు కోసమే ఆడితే ఓడినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది కదా. ఆటను బాగా ఆడటం మీద ఫోకస్ పెడితే ఓడినా గెలిచినా మనసు శాంతంగా ఉంటుంది. అవునా, ఓడినప్పుడు చాలా కోపంగా అనిపిస్తుంది నాకు. అమ్మా, నేను బొమ్మలు వేసినప్పుడు ఎవరైనా మెచ్చుకుంటారా అని చూస్తాను. అది తప్పా? తప్పు కాదు మీరా, అది సహజంగా అనిపిస్తుంది. కాని కృష్ణుడు చెప్తున్నాడు, బొమ్మ వేయటంలోనే ఆనందం పెట్టుకో, మెచ్చుకోలు వస్తే బోనస్ అని. నిజంగా బాధ చేయడం, ఫలితం ఆశించకుండా చేయడం అదే సాత్విక కర్మ. నీ బెస్ట్ ఇవ్వు, బాకీ వదిలేయి. అది చాలా కష్టంగా అనిపిస్తుంది నాన్న. కష్టమే, కాని అభ్యాసమవుతుంది. కృష్ణుడు చెప్తున్నది అదే. ఇది ఒక్కరోజులో రాదు, కాని ఈ దిశగా చూడటం మొదలుపెట్టడం ముఖ్యం. ఇప్పుడు కృష్ణుడు రాజస కర్మ గురించి చెప్తున్నాడు. వినండి. యత్తు కామేప్సున కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. కోడికల కోసం అహంకారంతో చాలా కష్టపడి చేసే పని అది రాజస కర్మ. అంటే నాకు ఇది కావాలి, నేను గొప్పవాడిని అని అనిపించుకోవటానికి చేసే పని. అమ్మా, కష్టపడడం తప్పు కాదు కదా, కష్టపడి పని చేయమని చెప్పారు కదా అందరూ. కష్టపడ్డం తప్పు కాదు ఆరవ్, కాని ఎందుకు కష్టపడుతున్నాం అనేది ముఖ్యం. నేనే గొప్పవాడ్ని అని చూపించుకోవడానికి కష్టపడ్డం వేరు, నిజంగా పని బాగా చెయ్యాలని కష్టపడ్డం వేరు. నాన్నా, నేను ఒకసారి క్లాస్లో ఫస్ట్ వస్తే అందరూ చూస్తారని చాలా కష్టపడ్డాను. అది రాజస కర్మ. మీరా, నువ్వు చాలా నిజాయితీగా అడిగావు. అందరూ చూస్తారని చదివితే అది రాజస కర్మ అవుతుంది. నేర్చుకోవాలని, అర్థం చేసుకోవాలనని చదివితే అది వేరే. ఇందుకే కృష్ణుడు చెప్తున్నాడు, స్వార్థమైన కోరికలతో చేసే పనులు మనల్ని అలసిపోయేలా చేస్తాయి.
ఎందుకంటే ఎప్పటికీ అది చాలదు అనిపిస్తుంది. అవునా అమ్మా, నాకు కూడా అలా అనిపించింది ఒకసారి. గేమ్లో హై స్కోర్ కావాలని చాలా ఆడాను, అయినా చాలలేదు. అదే పాయింట్ 6. స్వార్థమైన కోరికలతో చేసే పనులు మనల్ని ఇంకా ఇంకా కావాలని లాగుతాయి. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, స్వార్థ కోరికలతో పనులు చేయటం మానుకో. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. తామస కర్మ గురించి. అనుబంధం క్షయం హింసామనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. తర్వాత ఏమవుతుందో, ఇతరులకు హాని అవుతుందో, మన శక్తి ఎంత ఉందో ఇవేమీ ఆలోచించకుండా గందరగోళంలో మొదలుపెట్టే పని అది తామసకర్మ. అమ్మా, మోహం అంటే ఏమిటి? మోహం అంటే అయోమయం, కన్ఫ్యూజన్. సరిగ్గా ఆలోచించకుండా ఏమీ చేస్తున్నాం అని తెలియకుండా పనిచేయటం. నాన్న, ఇతరులకు హాని అవుతుందని తెలిసినా చేయడం చాలా తప్పు కదా. అవును మీరా, కృష్ణుడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మన పనులు ఇతరులను ఎలా ప్రభావితం చేస్తాయో అని ఆలోచించడం చాలా ముఖ్యం. అది ఆలోచించకపోతే అది తామస కర్మ. నాన్న, క్లాస్లో ఒకసారి నేను ఆలోచించకుండా ఒక మాట అన్నాను, నా ఫ్రెండ్కు బాధ అయింది. అది తామస కర్మ. నువ్వు తర్వాత గుర్తు చేసుకున్నావు, బాధపడ్డావు, అంటే నీకు తెలుసు అది తప్పు అని. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు. కృష్ణుడు చెప్తున్నది అదే, మన పనులు ఇతరులకు ఎలా అనిపిస్తుందో అని ముందే ఆలోచించు. ఇందుకే ధర్మం అంటే ఏది సరైనదో అది చేయడం, ఇతరులకు హాని కలగకుండా చూసుకోవడం. అమ్మా, ఇప్పుడు నాకు అర్థమైంది. పని చేయటానికి ముందు ఒక్కసారి ఆగి ఆలోచించాలి అని. చాలా బాగా చెప్పావు మీరా. ఆగడం, ఆలోచించడం అదే తామస కర్మ నుండి బయటపడే మొదటి అడుగు. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి చూద్దాం. కృష్ణుడు 3 రకాల జ్ఞానం చెప్పాడు, 3 రకాల కర్మ చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అని అనిపించడం లేదా? మనం ఏ రకం చేస్తున్నామని తెలుసుకోవడానికా నాన్న? అవునారో, అర్జునుడు గందరగోళంలో ఉన్నాడు కదా, ఏమి చెయ్యాలో తెలియడం లేదు. కృష్ణుడు చెప్తున్నాడు, నీ జ్ఞానం ఎలాంటిది, నీ కర్మ ఎలాంటిది అని అర్థం చేసుకో. అప్పుడే సరైన నిర్ణయం తీసుకోగలవు. అమ్మా, అర్జునుడికి ఇవన్నీ వినడం కష్టంగా అనిపించిందా? అనిపించి ఉంటుంది మీరా. కానీ కృష్ణుడు ప్రేమతో చెప్తున్నాడు, భయపెట్టడానికి కాదు, అర్థం చేయించడానికి. అర్జునుడు వినాలని, అర్థం చేసుకోవాలని. అమ్మా, మనం కూడా ఒక్కోసారి రాజస కర్మ చేస్తామా, తామస కర్మ చేస్తాం. అంటే మనం తప్పు చేస్తున్నామా? తప్పు కాదు ఆరవ్, ఇవి మనందరిలో ఉంటాయి. కృష్ణుడు చెప్తున్నది వీటిని గుర్తించు, అర్థం చేసుకో, నెమ్మదిగా సాత్విక వైపు వెళ్ళు. ఒక్కసారిగా మారిపోవాలని కాదు. కర్మ అంటే మనం తీసుకునే పనులు, వాటి ప్రభావం. అది అర్థమైనప్పుడు మనం బెటర్ చాయిసెస్ చేయగలం. అదే కృష్ణుడు అర్జునుడికి ఇవ్వాలనుకుంటున్నది, క్లారిటీ. నాన్నా, క్లారిటీ అంటే ఏమిటి? స్పష్టత మీరా. ఏమి చేస్తున్నావో, ఎందుకు చేస్తున్నావో అది బాగా అర్థమవడం, మనసులో పొగమంచు తొలగిపోవడం. ఈ 3 రకాల కర్మలు సాత్విక, రాజస, తామస. ఇవి మనకు చాలా ముఖ్యమైన అద్దం లాంటివి. అద్దం లాంటివంటే అమ్మా? అద్దంలో చూసుకుంటే మనం ఎలా ఉన్నాం అని కనిపిస్తుంది కదా, అలాగే ఈ 3 రకాలు చూసుకుంటే నా పని ఎలాంటిది, నా జ్ఞానం ఎలాంటిది అని అర్థమవుతుంది. అమ్మా, సాత్విక కర్మ చేయడం చాలా కష్టమా? మొదట్లో కష్టంగా అనిపిస్తుంది మీరా, కాని నెమ్మదిగా అభ్యాసం చేస్తే పనిచేసేటప్పుడు మనసు శాంతంగా ఉంటుంది, ఫలితం గురించి ఆందోళన తగ్గుతుంది. నాన్న, అర్జునుడికిప్పుడు ఏమనిపిస్తుందంటావు? కృష్ణుడు ఒక్కొక్క విషయం వివరిస్తున్నాడు కదా, అర్జునుడికి నెమ్మదిగా అర్థమవుతుందదని అనిపిస్తుంది. మొదట్లో అతను యుద్ధం చెయ్యలేను అని కూర్చున్నాడు. ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నది వింటూ అతని మనసు కొంచెం కొంచెం స్పష్టమవుతుందని అనిపిస్తుంది. అవును, కృష్ణుడు అర్జునుడికి భయపెట్టడం లేదు, బలవంతం చేయటం లేదు, అర్థం చేయించడానికి ప్రయత్నిస్తున్నాడు. అది ప్రేమ. అమ్మా, అది చాలా బాగుంది. అర్థం చేయించడం ప్రేమ అని. మీరా, అది చాలా బాధ అన్నావు. నిజంగా ప్రేమించేవాళ్లు అర్థం చేయించడానికి ఓపిక పెట్టుకుంటారు. కృష్ణుడు అర్జునుడికి అదే చేస్తున్నాడు. నాన్న, ఇంకా ఏమి చెప్తారు కృష్ణుడు? ఇప్పుడు కర్త గురించి, పనిచేసే వ్యక్తి గురించి మాట్లాడతాడు. అది కూడా 3 రకాలుగా ఉంటుందని చెప్తాడు. ఈరోజు కృష్ణుడు మనకు చాలా స్పష్టంగా చూపించాడు. జ్ఞానం ఎలాంటిది, కర్మ ఎలాంటిది అనేది మన మనస్సు స్థితిని బట్టి మారుతుంది. అమ్మా, నాకు సాత్విక కర్మ చేయాలని ఉంది, కాని ఎప్పుడు రాజస కర్మ చేస్తున్నానో తెలియడం లేదప్పుడు. అది తెలుసుకోవడమే మొదటి అడుగు. 6. కృష్ణుడు తర్వాతి శ్లోకాల్లో పనిచేసే వ్యక్తి గురించి, అతని మనసు స్థితి గురించి ఇంకా లోతుగా వెళ్తాడు. సాత్వికకర్త ఎలా ఉంటాడు, రాజసకర్త ఎలా ఉంటాడు అని. నాన్నా, సాత్వికకర్త అంటే ఏమిటో వినాలని చాలా ఉంది. కృష్ణుడు చెప్తాడు, సాత్విక కర్త అంటే గెలుపు వచ్చినా, ఓటమి వచ్చినా
ఒకే రకంగా ఉండే వ్యక్తి. ఆ మాటలు అర్జునుడి మనసులో ఏమీ కలిగిస్తాయో చూద్దాం. గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా ఒకే రకంగా ఉండటం, అది నాకు నిజంగా తెలుసుకోవాలని ఉంది.